గ్రహణానంతరము మనం మోక్ష స్నానం చేస్తాం. అంటే గ్రహణం విడిచిన తర్వాత స్నానం చేసి దాని తర్వాత మళ్ళీ సూర్యోదయం అయిన తర్వాత మామూలుగా ప్రతిదినం చేసేటువంటి స్నానం కూడాను చేసి ఆ వస్తువులు యథావిధిగా మీరు వాడుకోవచ్చునా అనేటువంటి విషయాన్ని అడుగుతున్నారు. అయితే దర్భలు ఇప్పుడే చెప్పారు. దర్భ అనేటువంటిది పవిత్రతకు మారుపేరు. ఆ దర్భ వేశాము అని అంటే ఆ వస్తువు పవిత్రత అవుతుంది, పవిత్రంగా ఉంటుంది. కాబట్టి మిగతా వస్తువులు అని అంటే మనం వండిన వస్తువులు ఎలాగూ మనము రాత్రి 9:57కి గ్రహణం పడుతుంది, 1:27కు విడుస్తుంది కనుక దాని తర్వాత మళ్ళీ ఆ వంటలు అవన్నీ కూడాను మనం ఉంచుకోవడానికి అవకాశాలు లేవు. కాబట్టి భోజనాది కార్యక్రమాలన్నీ కూడాను పూర్తి చేసుకుంటాం. మనకు ఒకటి ఏంటంటే సంవత్సరం పొడుగు ఉండేటువంటి పచ్చళ్ళు ఉంటాయి ఇంట్లోపల, వాటిపైన దర్భలు వేసినట్టయితే పవిత్రత అనేటువంటిది యథావిధిగా ఉంటుంది అని మనకు ధర్మశాస్త్రం చెప్తుంది. అన్నం సరే వండినటువంటి వంట మనకు ఎలాగో అది పనికిరాదు, దాన్ని వదిలిపెట్టేస్తాం. పచ్చళ్ళ విషయంలో దాని తర్వాత మిగతా కొన్ని విషయాలు ఉంటాయి. దర్భ ఎంతటి పవిత్రమైనటువంటి వస్తువు అనంటే కుషాహ పవిత్రతమాహ స్మృతాహ అన్నాడు. ఇది శాస్త్రవచనం. ఏంటంటే పవిత్రమైనటువంటి అనేకమైనటువంటి వస్తువులు ఉన్నాయి మనకు ప్రపంచం లోపల, వాటన్నిటిలోకి కూడాను పవిత్రతమమైనటువంటిది ఈ కుష అంటే దర్భలు. కాబట్టి దర్భ లేకుండా మనం ఏ కార్యక్రమం కూడాను చెయ్యం. షోడశ సంస్కారాలలో ప్రతి చోట కూడాను దర్భ వస్తుంది కనుక ఆ దర్భ మనం వేయడం మూలకంగా పవిత్రత కలుగుతుంది. దాని తర్వాత యథావిధిగా మనం వస్తువులన్నిటిని కూడాను మళ్ళీ మనము వినియోగంలోకి తీసుకోవచ్చును. ముఖ్యంగా ఏముంటాయి, మనం దేవుడిల్లు ఉంటుంది కనుక ప్రతి హైందవ సాంప్రదాయం ప్రకారంగా ప్రతి వాళ్ళ ఇంట్లో ఒక దేవత గది ఉంటుంది. మనం దైవారాధన చేస్తాం కనుక విగ్రహారాధన చేస్తాం. ఆ వస్తువులపైన ఆ దైవం పైన కూడాను దర్భను ఉంచుతాం. దాని తర్వాత మళ్ళీ తెల్లవారితే అంటే గ్రహణానంతరము తెల్లవారిన తర్వాత మళ్ళీ అభిషేకం చేసుకొని యథావిధిగా పూజా కార్యక్రమాలన్నీ కూడాను చేసుకుంటాం. కనుక ఈ గ్రహణానంతరం యథావిధిగా వస్తువులన్నీ కూడాను మనం వినియోగించుకోవచ్చును. అందులో ఎలాంటి అనుమానం లేదు. దర్భలు వేస్తే సరిపోయింది. మన ధర్మశాస్త్రం ఏం చెప్తుంది అనంటే దర్భ వేస్తే పవిత్రత వస్తుంది, అంతవరకే మనం దాన్ని వినియోగించుకోవాలి. శాస్త్రం ప్రకారంగా సైన్స్ ప్రకారంగా మనకు శుద్ధి అవుతుందా, అక్కడ కిరణాలు వస్తున్నాయా కిరణాలు పోతున్నాయా అనేటువంటిది మనకి చర్చనీయాంశం కాదు. మనకి ఏంటంటే గ్రహణము మనం చేస్తున్నటువంటి విధి విధానము శాస్త్రం చెప్పింది కనుక శాస్త్రంలో ఏముంది దానికి అనుగుణంగానే మనము మన కర్తవ్యం అనేటువంటిది ఉండాలి. కనుక దర్భ వేసిన తర్వాత మిగతావన్నీ కూడాను పవిత్రతను సంతరించుకుంటాయి కనుక గ్రహణానంతరం యథావిధిగా మిగతా వస్తువులన్నీ కూడాను వాడుకోవచ్చును. ఇందులో ఎలాంటి సంశయం లేదు. కాదంటే ఈ గ్రహణము సంపూర్ణ చంద్రగ్రహణం కనుక దీన్ని మనం వినియోగించుకోవాలి. వినియోగించుకోవడము అంటే కేవలము వండినటువంటి వంటలు మనము ఉపయోగించుకోవాలనా లేదా అనేటువంటిది ఇది రెండవ అంశం. ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే ఈ గ్రహణాన్ని ఎలా వినియోగించుకోవాలి, ధర్మశాస్త్రం మనకి ఏం చెప్పింది. పట్టు స్నానము, మధ్యన మనము జపము, తర్పణము, హోమాలు, దాని తర్వాత విడుపు స్నానము, ఇవి తప్పకుండా చేయాలి. గ్రహణము ఉన్నంత వరకు మనం ఏం చేయాలనేటువంటిది ప్రధానమైనటువంటి అంశం కనుక దాన్ని తప్పకుండా మీరందరూ కూడాను ఆచరించాలి. ఈ సంపూర్ణ చంద్రగ్రహణం అనేటువంటిది చాలా అరుదుగా మనకు వస్తూ ఉంటుంది. కాబట్టి ఈ మీ జీవిత కాలంలో ఇది వస్తుంది కనుక దీన్ని తప్పకుండా మీరు మలుచుకోవాలి. ఎలా మలుచుకోవాలి, ఏదో మీ నక్షత్రంలో వస్తుంది మీ రాశిలో వస్తుంది అని భయపడవలసినటువంటి అవసరం లేదు. ప్రతి గ్రహణాన్ని కూడాను మనకు ఒక పర్వకాలము పండుగగా మనకు ధర్మశాస్త్రం చెప్పింది కనుక ఈ కాలం లోపల మనము ఏమి చేయాలి దాన్ని విధి విధానాలను మీరు క్షుణ్ణంగా అర్థం చేసుకొని దాన్ని మీరు ఆచరించినట్టయితే మీకు సత్ఫలితాలు కలుగుతాయి. కనుక ధర్మశాస్త్రంలో ఏం చెప్పింది దాని ప్రకారంగానే మీరు వెళ్ళండి. కనుక దర్భలు వేసినట్టయితే వస్తువులన్నీ కూడా పవిత్రతగా ఉంటాయి, మలినము నుండి విముక్తమవుతాయి. గనక తెల్లవారిన తర్వాత యథావిధిగా మీరు అన్ని వస్తువులను కూడాను వాడుకోవచ్చమ్మా. అలాగే.